హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసావటికి అయితే స్వాగతం. అయితే ఈ రోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే చాలా చాలా కీలకమైన మ్యాచ్ గానే మనం అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరైతే గెలుస్తారో వాళ్ళకైతే మరి బెటర్ గా ప్లే ఆఫ్ కి వెళ్ళిపోయే ఛాన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఈ ఏమిటి అనేది చూసే ముందు ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ తో మీ వాట్సాప్ గ్రూప్ లో తప్పనిసరిగా మరి షేర్ అప్ చేస్తారని నేనైతే మనసులో అయితే కోరుకుంటూ ఉన్నాను. మరి తప్పనిసరిగా 100 లైక్స్ ఇస్తారని నేనైతే మనసులో అయితే కోరుకుంటూ ఉన్నాను. మరి ఆ మ్యాచ్ ఏమిటంటే కోల్కతా వర్సెస్ రాజస్థాన్. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గానే మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా సరే కోల్కతా అయితే ఘోరంగా పరాజయం అయితే పొందింది. మనైతే ఢిల్లీతో మరి ఇలా రాజస్థాన్ కూడా అటు ముంబైతో మరి అటు బోని అయితే కొట్టింది ముంబై అయితే. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గానే మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ చెప్పుకుంటే మాత్రం ఇలాగా మరి ఇద్దరికి కూడా చాలా చాలా కీలకమైన మ్యాచ్ గా మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే మరి గెలుస్తారో వాళ్ళైతే ఈజీగా ప్లే ఆఫ్ కి అయితే వెళ్ళిపోయే ఛాన్స్ అనేది ఎక్కువగా మరి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఎక్కడ మరి జరుగుతుందంటే వాంకడే అంటే పిచ్ అంతా కూడా మనం అయితే చూసుకుంటే ఎవరైతే టాస్ వస్తుందో వాళ్ళైతే ఫీల్డింగ్ అనేది ఎంచుకుంటారు. అదైతే రొటీన్. మరి ఇక్కడైతే కోల్కతా వర్సెస్ రాజస్థాన్ కి అయితే వచ్చేస్తే మాత్రం నాకు తెలిసింది 180 గానీ 190 గానీ 170 గానీ ఈ మధ్యలోనే వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే మొన్నటిసారి అయితే కేకేఆర్ కి అయితే 146 అనేది వచ్చింది. కానీ 160 ఖచ్చితంగా సరే వస్తుంది అనేది నేనైతే అనుకుంటున్నాను. అది కూడా కొంచెం వీజీ టార్గెట్ గానే మనం చెప్పుకోవచ్చు. కానీ ఇలా మనం చూసుకుంటే మాత్రం అటు కేకేఆర్ కి కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫామ్ గానే మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా సరే రసూల్ నుండి గానీ, అయ్యర్ నుండి గానీ, రాణా నుండి గానీ మరి చెప్పుకోగల స్పిన్నర్ విషయంలో మాత్రం సునీల్ నారాయణ విషయంలో గానీ, చక్రవర్తి నుండి గానీ, మరి వెంకటేశ్వర అయ్యర్ నుండి గానీ, ఫించ్ నుండి గానీ ఇలా రాణిస్తే చాలా చాలా బెటర్ గా నాకైతే అనిపిస్తుంది. మరి ఇక్కడ కూడా మరి బట్లర్ నుండి గానీ, మరి హెడ్మేర్ నుండి గానీ, సంజు శాంసన్ నుండి గానీ, పరాగ్, అశ్విన్, మరి స్పిన్నర్ చాహల్, ట్రంబోల్ట్, మరి ప్రజిత్ కృష్ణ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫామ్ లో మరి రాణిస్తే మాత్రం వీళ్ళందరూ కూడా కొంచెం వర్క్ అంట పోర్లో ముందుకి సాగే అవకాశం కూడా ఉంది. పిచ్ కూడా కొంచెం రఫ్ గా మారిపోయింది. ఖచ్చితంగా సరే ఇది స్లో పిచ్ గా మనం అయితే భావించుకోవాలి. మరి ఎక్కువగా రన్స్ అనేది రావు అనేది మనం చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ కి అయితే అసలు బ్యాట్కే బౌల్ అనేది రాదు అనేది నాకైతే మరి అనిపిస్తుంది. మరి ఏం జరుగుద్ది ఏమిటనేది చూడవలసిన పరిస్థితి ఇక్కడైతే ఉంది. మరి ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం బౌలింగ్ లో మాత్రం యాదవ్ నుండి అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫామ్ గా మనం చెప్పుకోవచ్చు. రాణా నుండి అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫామ్ గా మనం చెప్పుకోవచ్చు. అక్కడ నుండి సునీల్ నారాయణ కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫామ్ గా మనం చెప్పుకోవచ్చు. అందరూ కూడా బాగానే వస్తున్నా సరే వీళ్ళు ముగ్గురు కూడా పర్ఫార్మెన్స్ అనేది చాలా చాలా బాగుంది. అందరూ కూడా పర్ఫార్మెన్స్ అనేది బాగుండాలి, లేకపోతే కొంచెం కష్టమయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడైతే మనం నెక్స్ట్ టీమ్ కి అయితే వచ్చేస్తే మాత్రం ఆర్ఆర్ కి అయితే వచ్చేస్తే మాత్రం ఈ పిచ్ లో మాత్రం కంటిన్యూషన్ గా మరి చెప్పుకోకలేదు. మరి బట్లర్ గాని మంచి ఫామ్ లో ఉన్నాడు, మరి పారికర్ మంచి ఫామ్ లో ఉన్నాడు, దానికి తక్కువ కూడా లేదు. సంజు శాంసన్ ఫామ్ లో అయితే ఉన్నాడు. మరి హెడ్మేర్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫామ్ గా మనం చెప్పుకోవచ్చు. అశ్విన్, పరాగ్ ఇలా చూసుకుంటే మాత్రం వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫామ్ గా మనం చెప్పుకోవచ్చు. నిన్నటి పిచ్ ఈ పిచ్ గా మనం అయితే భావించుకుంటే మాత్రం ఖచ్చితంగా సరే అదే పిచ్ అనేది ప్రమోటింగ్ అనేది చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా సరే కొట్టగలగాలి. నాకు తెలిసింది 170 గానీ 190 గానీ వచ్చిందంటే చాలా కష్టంగా మారిపోయే ఛాన్స్ అనేది ఉంది. ఖచ్చితంగా సరే అడ్మర్ నుండి గానీ ఫామ్ లోకి అయితే రావాలి. అశ్విన్ అయితే ఎలాగా అలవాటు కాబట్టి తన చెన్నై పిచ్ లో మాత్రం ఖచ్చితంగా సరే అలవాటు అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా సరే తన అనుకూలంగా ఉంటది అనేది నేనైతే మరి అనుకుంటున్నాను. మరి ఖచ్చితంగా సరే నాకు తెలిసింది బట్లర్ అనేది మరి మరొక సెంచరీ కొడితే చాలా చాలా మంచిది. పారికర్ కూడా అంతే మంచి ఫామ్ లోకి వస్తే చాలా చాలా మంచిది. ఇక్కడే మొన్న చూస్తే 200+ గానే కొట్టారు. మరి ఆ పిచ్ కూడా వేరు, ఈ పిచ్ కూడా వేరు. ఖచ్చితంగా సరే అదే సేమ్ పిచ్ గానే మరి ప్రమోటింగ్ అనేది చేశారంటే ఆర్ఆర్కి అయితే కొంచెం కష్టాలు పడే ఛాన్స్ ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే మిడిల్ ఆర్ఆర్ అనేది ట్రబుల్లో ఉన్నారు అనేది మనం చెప్పుకోవచ్చు. సంజు శాంసన్ నుండి అయితే రావాలి, అప్పుడప్పుడు కూడా పరాగ్ నుండి అయితే వస్తుంది. కానీ మరి కంటిన్యూస్ గా ఫామ్ లో అయితే రావాల్సిన పరిస్థితి అయితే ఎక్కడైతే ఉందనేది నాకైతే మరి అనిపిస్తుంది. ఇలా బౌలింగ్ లో మనం అయితే చూసుకుంటే మాత్రం మరి ట్రంబోల్ట్ నుండి గానీ, మరి ప్రజిత్ కృష్ణ నుండి గానీ, చాల్ నుండి గానీ, అశ్విన్ నుండి గానీ, పరాగ్ నుండి గానీ, సైన్ నుండి గానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గా ఫామ్ గా మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడైతే ట్రంబోల్ట్ అనేది కీలక పాత్ర వహించే ఛాన్స్ ఉంది. ప్రజిత్ కృష్ణ ఛాన్స్ అయితే ఉంది. మొన్నట్లాగా చాలగైతే ఆట్రిక్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది.
ఖచ్చితంగా సరే అశ్విన్ మంచి స్పిన్నర్ కాబట్టి అనుకూలించే ఛాన్స్ అనేది ఉంది. ఇక్కడ స్పిన్నర్ కూడా వస్తుంది ఖచ్చితంగా సరే, నాకైతే తెలిసింది. మరి ఎంతవరకు వస్తుంది ఏమిటని చూసుకొని పరిస్థితి. ఇలా చూసుకుంటే మాత్రం మరి బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫామ్ గా మనం చెప్పుకోవచ్చు. కానీ మిడిల్ ఆర్డర్ అనేది ట్రబుల్ అయితే ఉంది, ఫీలింగ్ అయితే చూసుకోవడం వస్తుంది. అటు కేకేఆర్ కూడా ఫీలింగ్ అయితే చూసుకోవడం వస్తుంది. మరి ఇలా ఓవరాల్ చూసుకుంటే మాత్రం 50-50 ఛాన్స్ అనేది ఉంది. నాకు తెలిసింది ఎక్కువగా ఆర్ఆర్కే విజయ పదంలో నడిచే ఛాన్స్ అనేది కూడా ఎక్కువ ఉంది అనేది నాకైతే మరి అనిపిస్తుంది. మరి ఇది ఫ్యాన్స్ ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయబోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ తో మీ వాట్సాప్ గ్రూప్ లో తప్పనిసరిగా మరి షేర్ అప్ చేస్తారని మరి మీరైతే మనసు అయితే కోరుకుంటూ మీ సైన్